జననీ జనకుల బాసియు ఘనవ్రకముల బాధపడక కడుపిన్నెలమై మనియదమెవ్వడు గర్భంబున మును పోషించేవాడి పోషకుడడవిన్. జననీ జనకుల బాసియు దైవానుగ్రహం అని శంకరాచార్యుల వారు బోధిస్తాడు. మానవునికి దైవం అనుకూలించాలి. దైవానుగ్రహం ఉంటేనే నువ్వు ఏ కార్యమైనా సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది. దైవానుగ్రహం లేకపోయిందంటే ఏమి అడుగులు ముందుకు వేయలేవు, ఏ కార్యం కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉండవు. ఇక్కడ ఈ పద్యంలో అదే బోధిస్తూ ఉన్నాడు. జననీ జనకుల బాసియు, తల్లిదండ్రులు లేరు, ఏమైపోయారో తెలియదు. జననీ జనకుల బాసియు ఘనవ్రకముల బాధపడక కడుపిన్నెలమయ్య మనియదమెవ్వడు గర్భంబున. తల్లిదండ్రులు లోపించారు. వాడు అరణ్యములో చిక్కుకున్నాడు. మరి అరణ్యములలో ఘనవ్రకముల బాధపడక, ఘనవ్రకములు తోడేళ్ళు, సింహాలు, పులులు ఎన్ని అరణ్యంలో ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం ఉందనుకో వాడు బతికే ఉంటాడు. ఘనవ్రకముల బాధపడక కడుపిన్నెలమై మనియదమెవ్వడు గర్భంబున మును పోషించే పోషకుడడవిన్. తల్లి గర్భములో ఉండగా ఏ యొక్క భగవద్ కృప వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల కాపాడబడ్డామో, విశ్వగర్భంలో ఉన్నటువంటి వాడికి కూడా పరమాత్మ అనుగ్రహం ఉన్నట్లయితే అతడు కాపాడబడతాడు. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి యొక్క అర్థం. గర్భంబున మును పోషించే విశ్వాసం, విశ్వాస ఫలదాయక అంటారు. పరమాత్మ ఏం కోరతాడు నేను? ఆయన ఏం కోరటం వల్ల పరమాత్మ ఆయనే ఇవ్వమని చెప్పి అనటం వల్ల నీ మనస్సు నా ఎందు పెట్టవయ్యా అంటాడు, అంతే ఆయన చెప్పేది. నువ్వు టెంకాయలు కొడతావా కొట్టు, నైవేద్యం పెడతావా పెట్టు, పులిహోర పెడతావా పెట్టు, నీ ఇష్టం. కానీ మనస్సు మాత్రం పరమాత్మకి అర్పించాలి. ఇవన్నీ పెట్టావు, మనస్సు ఊళ్ళో పెట్టావు అనుకో, నిరుపయోగం. పరమాత్మ కోరేదేమిటి? భక్తి. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ. నివసిష్యసి మయ్యేవ, నా అనుగ్రహంతో ఉంటావు నువ్వు ఎప్పుడు. మయ్యేవ మన ఆదత్స్వ, పరమాత్మకు మనస్సును సమర్పిస్తే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. తల్లిలాగా అన్నీ ఆయన చూసుకుని కాపాడుతుంటాడు, ఏ లోటు రానివ్వడు. మును గర్భంబున పోషించిన, తల్లి గర్భంలో ఉండగా ఏం దిగులు పడ్డా, తల్లి గర్భంలో ఉన్నానే, నా పరిస్థితి ఏమిటి, నాకు ఆహారం ఎట్లా, నాకు నీరు ఎట్లా, ఏం ఆలోచించా అక్కడ? నీకన్నీ ఇవ్వాలా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు అడిగావేమన్నా, నాకు కాళ్ళు కావాలి, చేతులు కావాలి, ముక్కు కావాలి, తలకాయ కావాలి, పొట్ట కావాలి, ఏం కోరుకున్నావేమన్నా? వాడి జీవనానికి ఏవైతే సమగ్రంగా అన్నీ ఉండాలో అన్నీ ఇచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా విశ్వగర్భంలో పెట్టుకున్నాడు. తల్లి గర్భంలో అక్కడ ఉన్నావు, ఇప్పుడు భగవంతుని యొక్క విశ్వగర్భంలో ఉన్నావు. సమస్తం నీకు ఇచ్చాడు, పంచభూతాలు ఇచ్చాడు. సూర్యుడు పగటిపూట, సూర్యుడు రాత్రిపూట, చంద్రుడు, ఆహారములు నీకు లోటు లేకుండా సమగ్రంగా పెట్టాడు. ఈ విశ్వంలో ఏ ప్రాణి కూడా ఏమి దిగులుతో చనిపోవటంలా ఆనందంగా ఉండి సంపూర్ణ జీవితం జీవించే పోతూ ఉన్నాయి. కాబట్టి లోకంలో ఒక మానవుడు విశ్వాసం లేక, భగవంతుని పట్ల విశ్వాసం లేక అలమటిస్తూ ఉన్నాడు, అశాంతితో వేదనతో బాధపడుతూ ఉన్నాడు. ఈ విశ్వంలో ఏ ప్రాణికి రేపు అనే భావం లేదు. రేపెట్లా అనుకుంటాయి పక్షులేమన్నా, మృగాలేమన్నా. ప్రజెంట్ జీవితం ఏ పూట కాబట్టి జీవిస్తాయి, సంతోషంగా కీరంతలు కొడుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. చూడండి పక్షులు ఎట్లా ఉంటాయో, కీరంతలు కొడుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. రేపు అనేది రూపు లేదు వాటికి. కాబట్టి మానవుడికే రేపు రేపు రేపెట్లా 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 అంటాడు.
లోటేం పరమాత్మ చేయడు, సమస్త జీవుల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవులు నిర్మాణం చేయబడి ఉన్నాయి. అన్నీ కూడా ఆనందంగానే జీవిస్తూ ఉన్నాయి. ఒక దిగులతో, బాధతో, వేదనతో, అశాంతితో ఎప్పుడు కూడా ఆముదం తాగిన ముఖం వేసుకుని జీవితం అంతా కూడా ఎంత ఉన్నా చాలదో 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 అని చెప్పేసి అని ఏడుస్తూనే ఉంటాడు. అది మును గర్భంబున పోషించిన పోషకుడడవిన్. కాబట్టి విశ్వాస ఫలదాయక. ఒక వ్యక్తికి సందేహం కలిగింది, అరే మన జీవితం ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నది, ఈ ప్రాణమేమో పోతా 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 అని చెప్పని ప్రతిసారి బయటికి పోతా ఉన్నది. ఆ బయటికి పోయిన శ్వాస లోపల రాకపోతే మన పరిస్థితి ఏంటి? పూట మన జీవితం గాలి బతుకు, అంతేనా? దేంతో బతుకుతున్నాం మనం? గాలితో బతుకుతూ ఉన్నాం. గాలి ఉంటేనే బతుకు. గాలి కాస్త పోయిందా అంటే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఆ దేహంలో ఆట గతవతి వాయువు దేహాపాయే. ఆ దేహం వదిలి ఆ గాలి కాస్త పోయిందనుకోండి, ఏమవుతుంది? భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఇంతకాలం ఆ శరీరం ఇంట్లోనే ఉన్నది, అతనితోనే ఆనందించింది, అతనితోనే కలిసి జీవించింది, అతనితోనే చక్కగా విహరించింది. ఇన్ని వ్యవహారాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ శ్వాస కాస్త పోయిందనుకోండి, అట్లా పడి ఉంటే ఆ దేహం చూసి ఆమె భయపడిపోతుందట. ఈ మాట శంకరాచార్య వారు బోధించాడు భజగోవిందంలో. గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ దేహాన్ని చూస్తే ఆమెకు మహాభయం వేసిపోతుందట. భార్య బిభ్యతి అని శంకరుడు చెప్పాడు. అదే ఆ శ్లోకాన్ని అమ్మగారు రాసి ఉన్నట్లయితే భర్త బిభ్యతి తస్మిన్ కాయే. వాళ్ళకి భయమే, ఎవరికైనా భయమే. దాన్ని తీసుకుపోయి బయట పెడతారు, ఎప్పుడు తీసుకుపోతారా అని చెప్పని చూస్తూ ఉంటారు. కాబట్టి లోన ప్రాణపతి ప్రాణదేవుడు ఉన్నప్పుడే ఈ యొక్క దీని కళ, ఈ ఈ దేహానికి మంగళకరము, పూజ్యవంతము, తేజస్సు, కాంతి, వర్చస్సు అన్నీ ఉంటాయి. అయ్యా మా ఇంటికి రాండి, ఈ పూట ఉండండి, మాకేం ఇబ్బంది లేదు, మీరు భోంచేయండి, తృప్తిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అనరా? ఆ ప్రాణం ఉంటే. వీళ్ళు ప్రాణం పోయిన తర్వాత అంటారా, అయ్యా తీసుకుపోతున్నారే, వీడు మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు, కాస్త మా ఇంట్లో పెట్టి తీసుకుపోండి అయ్యా. ఎవరు అంటారా లోకంలో? ఎవరు? ఆ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ప్రాణపతి భగవంతుడు మంగళకరుడు పూజ్యుడు అన్నమాట. దేహమే దేవాలయం అన్నారు పరమాత్మ ఉత్తరగీతలో. దేహమే దేవాలయం అన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేహం దేవాలయం అయితే ఆ దేవాలయంలో ఆ దేవదేవుడు ఉన్నాడు. ఉన్నంతవరకే ఆలయానికి అలంకారం అని చేస్తాం. ఆ దేవదేవుడు కాస్త తప్పుకున్నాడా అని చెప్పనంటే ఆ దేహాన్ని ఏం చేస్తామంటే ఏం చేస్తారు? ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, భిక్షగాడైనా, రాష్ట్రపతి అయినా అందరికి రుద్రభూమి సమానం. ఆడ తేడా పాడాలేవి లేవు. ఏమిరా నువ్వు హీన కులం, నేను పెద్ద కులం వాడిని, నా పక్కన పడుకున్నావు అని చెప్పి అంటాడా? పెట్టిన తర్వాత అదేం లేదు, అంతా సర్వం బ్రహ్మమయం. అక్కడ పోయిన తర్వాత ఈ మనస్సు ఉన్నంతవరకే ఈ గొడవలన్నీ కూడా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు ఎవరు? అన్నమాచార్యుల వారు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, తందనానాయి తందనానా పురే, తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. రాజైనా, పేదైనా, బ్రాహ్మడైనా, హీనవాడైనా
అన్నీ కూడా ఉన్నదే. అది సమానం, తత్వంలో సమానం. మనస్సు అనే వస్తువు పెట్టుకున్నామా అంటే ఈ తేడా పాడా అంతా కూడా కనబడతా ఉంటుంది. కాబట్టి మానవునికి జీవితంలో ఏముండాలని చెప్పన్నట్లయితే ఇక్కడ పద్యంలో చెబుతున్నాడు, జననీ జనకుల భాషియు ఘన వృకముల బాధపడక కడుపిన్నెలమై మనయదమెవ్వడు గర్భంబున పోషించే పోషకుడడవిన్, గర్భంబున పోషించే పోషకుడడవిన్. అరణ్యంలో ఉన్న ఘన వృకముల బాధపడక, ఘన వృకములు, వృకం అంటే తోడేళ్ళు. అరణ్యంలో ఏముంటాయి? సింహాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, మృగాలు ఉంటాయి, అనేకమైనటువంటి. అన్నా కూడా దైవ కృప ఉందనుకోండి, వాడు రక్షింపబడతాడు. ఇదే మాట మీకు భతృహరి ఒక మాట అంటాడు. ఆ భతృహరి నీతి శతకం చాలా బాగా ఉంటుంది అన్నమాట. వనేరని శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని, రక్షంతి పుణ్యాని పురాకృతాని. పుర గతంలో నువ్వు చేసుకుని ఉన్న పుణ్యం ఏదైనా ఉంటే, అది భగవంతుని సేవించి ఉండవచ్చు, మహాత్ముల్ని సేవించి ఉండవచ్చు, పుణ్యాత్ములకు మన యొక్క పుణ్య విధానంగా చేసి ఉండవచ్చు. ఏదైనా పుణ్యం ఉంటే అట వనే రణే, వనే అరణ్యంలో చిక్కుకున్న, రణే యుద్ధరంగంలో శత్రువులు చిక్కుకొని ఉన్న, శత్రు జలాగ్ని మధ్యే శత్రువులు చిక్కుకున్న, జలాగ్ని అగ్నిగుండంలో పడ్డ, పర్వతమస్తకేవ పర్వతం నుంచి దారిపడ్డా, సుప్తం నిద్రపోతూ ఉన్న, ప్రమత్తం మేలుకుని ఉన్న, విషమస్థితం వా విషమ వస్తున్నప్పటికీ రక్షంతి పుణ్యాని పురాకృతాని, రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఆ పుణ్యం ఉండాలి. పరమాత్మ 6వ అధ్యాయంలో ఇదే మాట అంటాడు. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ. ఈనాడు మనం ఆధ్యాత్మికంగా వస్తున్నావు అంటే, తత్వజ్ఞానం పట్ల అపేక్ష కలిగి ఉన్నాము అంటే, ఆ యొక్క అపేక్ష ఎందుకు ఏర్పడుతుందంటే గత జన్మలో ఉన్న సంస్కారం ఉన్నదే, అది మనల్ని లాక్కొస్తూ ఉన్నది. దాన్నే దైవం అన్నారు. ఆ పుణ్య సంస్కారాన్నే దైవం అని చెప్పి అంటారు. ఆ విధంగా ఆ దైవానుగ్రహంతో మనం ఈ యొక్క మార్గంలోకి వస్తూ ఉంటాం. దుర్లభం త్రయం ఏతత్తు దైవానుగ్రహ హేతుకం. శంకరాచార్యుల వారు వివేక చూడమని అన్న గ్రంథం అద్భుత గ్రంథం. అది చాలా మంచి గ్రంథం. శంకరాచార్యుల వారు వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్రి, నిర్వాణ షట్కం ఎన్నో రచించారు. వాటిల్లో వివేక చూడమని అనే గ్రంథం మీకు లభ్యమైతే బాగా చదవండి. చాలా మంచి విషయాలు దాంట్లో వస్తాయి. దుర్లభం త్రయం ఏతత్తు దైవానుగ్రహ హేతుకం. దైవ అనుగ్రహ హేతుకం. దైవానుగ్రహం అనేది ఉందట. దాని కారణంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణికి మానవ దేహం అనేది రావటం దైవానుగ్రహం అని చెప్పి అంటాడు. మనుష్యత్వం అన్నాడు మొదటిది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని చెప్పని అంటాడు. ఈ ప్రాణికి, ఈ జీవికి మానవ దేహం రావటం అని చెప్పనంటే ఈశ్వర కృప అంటాడు. చూడండి, ఈ విశ్వంలో ఎన్ని లక్షల కోట్ల జీవ సముదాయం లేదు చెప్పండి. 83,99,999 రకాలు ప్రాణ సముదాయం అని చెప్పి అన్నారు. జలచరములు, కేచరములు, భూచరములు. జలచరములు జలములో సంచరించేటువంటి యొక్క మత్స్యాదులు. భూచరములు ఈ భూమి మీద సంచరించేటువంటి మనుషులు, మృగాలు, జింకలు, పశువులు, గాడిదలు, ఎన్ని ఉన్న ఏనుగులన్నీ కూడా ఇవి భూమి మీద సంచరించేటువంటి. కేచరములు ఆకాశంలో సంచరించేటువంటి యొక్క పక్షులు. భూచరములు, జలచరములు, కేచరములు. ఇట్లాగా ఇవన్నీ కూడా చూస్తే 83,99,999 రకాలు ఈ విశ్వంలో ఉన్నాయి.
అంటే ఇన్నేన జీవులు అని చెప్పి అనుకోమాకండి. ఐటమ్స్ ఎలుక, పిల్లి, దోమ, చీమ ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ మీరు బోండు కావాలంటే ఎన్ని వస్తాయి చూసుకోండి ఒకసారి. మీరు కూడా మహాత్ములు లెక్కేశారు, చెప్పారు. డౌట్ ఉంటే మీరు లెక్కేసుకోవచ్చు. చూడండి, ఒక సర్పం అనుకోండి. సర్పం ఒక ఐటమ్, దాంట్లో ఎన్ని రకాలు? ఒక సర్పంలోనే ఎన్ని రకాలు చెప్పండి. ఒక చేప అనుకోండి, ఎన్ని రకాలు దాంట్లో? ఒక చీమ అనుకోండి, గండు చీమ, తెల్ల చీమ, నల్ల చీమ, బుల్లి చీమ, రెక్కల చీమలు, రకరకాలు ఎన్ని లక్షల కోట్లగా. అసలు విశ్వమంతా కూడా జీవకణాలు అన్నారు. విశ్వమంతా ఏమిటంటే జీవకణాలు. అవన్నీ కూడా అభివృద్ధి చెందే కొద్దీ స్థూలాకారాలుగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి యొక్క ఏ పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, దోమగానో, చీమగానో ఆ దేహాల్లో పడేసి ఉంటే నువ్వేం చేసి ఉండేవాడు చెప్పండి. ఈనాడు ఇక్కడ మన గీతా మందిరంలో కూర్చుని చక్కగా ఫ్యాన్ వేసుకొని, బొలుపు వేసుకొని స్వామివారి యొక్క ఉపన్యాసం వినే అవకాశం కలిగింది కదా. అదే ఈ మానవ దేహమే కనుక ఆయన ఇచ్చి ఉండకపోతే ఇవ్వకపోతే నేను కోర్టుకు పోయాను కదా. ఏ కోర్టుకు పోతా? సుప్రీంకోర్టుకు పోతావు, ఏ కోర్టుకు పోతావు? నువ్వు అడిగేదేమి లేదు. ఆయన అనుగ్రహం ఉంటేనే వచ్చేది. నువ్వు ఈమంటే ఆయనే ఇవ్వడు. అనుగ్రహం ఉండాలి. మనుష్యత్వం దైవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. మొదటిది దైవానుగ్రహం ఏమిటని చెప్పనంటే, ఈ అనంత కోటి ప్రాణ సముదాయములో ఏ దేహమో కాకుండా మానవ దేహం రావటం. అంటే మానవ దేహం అంటే మనం కొత్తగా ఇప్పుడే జన్మకు వచ్చినట్లుగా, ఆ వచ్చే విధానంలో మానవ దేహం ధరించి వచ్చినట్లుగా అని అనుకోమాకండి. ఇంతకుముందు ఎన్నో గడిచాయి, ఇంతకుముందు అయిపోయాయి, ఎన్నో దేహాలు అయిపోయాయి. కానీ మనకేంటంటే మనకు ఆ విషయాలు తెలియదు. ఎన్నో దేహాలు ధరించి 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 గ్రామం ఉందండి. ఆ గ్రామం కట్టుబాటు ఏంటంటే ఒక పెద్ద ప్రహరీ గోడ. ఆ గ్రామం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది, ఒకే ఒక్క ద్వారం. ఆ గ్రామం నుండి బయటికి పోవాలన్నా అదే ద్వారం గుండా పోవాలి, గ్రామంలోకి రావాలన్నా అదే ద్వారం గుండా రావాలి. అయితే ఎంతో కాలంగా ఒక అంధుడు ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఆ అంధుడికి గ్రామం వదిలి బయటికి వెళ్ళిపోయే ఉద్దేశం కలిగింది. అంధుడు, దోవ తెలియదు. ఒక వ్యక్తిని అడిగాడు, అయ్యా నాకు దోవ తెలియదు, కొంచెం నన్ను ద్వారం దాకా తీసుకెళ్ళి వదిలిపెడితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నాకంత సావకాశం లేదు, నిన్ను ఆ గోడ పట్టిస్తా. పక్కనే ఉంది గోడ పట్టుకో, మెల్లగా పోతూ ఉండు. ఆ గోడకే ద్వారం ఉంటుంది కాబట్టి నువ్వు బయటికి పోవచ్చు. ఓ బాగా మంచిదయ్యా, ఇలా చెయ్యి, ఆ గోడ ఎక్కడో చూపించమని చెప్పి అన్నాడు. తీసుకుపోయి ఆ గోడ చేతికి అంటించాడు. గోడ పట్టుకుని పోతా ఉన్నాడు. చెట్లు, పుట్టలు, ముండ్లు, గిండ్లు, రాళ్ళు తొక్కుకుంటూ పోయాడు. ఎట్టకేలకు వానికి ఆ దూరం వచ్చేసిందనమాట, బయటికి పోవచ్చు. అయితే వాని దేహం మీద ఖండూతి ఉన్నది. ఖండూతి అంటే తెలుసా మీకు? సంస్కృత పదం ఇది. తెలుగులో ఏమంటారు? అది దురద అంటారు, తేట అంటారు, గజ్జి అంటారు. ఇది పేర్లు ఆడుకున్నాయి. సంస్కృతంలో ఖండూతి. ఆ విధంగా వాని దేహం మీద ఖండూతి ఉన్నది. దాన్ని గోకుతూ 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 3 అడుగులు వేశాడు, ద్వారం దాటిపోయాడు. మళ్ళా గోడ పట్టుకున్నాడు, మళ్ళా పోతా ఉన్నాడు. ఆ గోడమట ఏముంటాయి చెప్పండి? ముండ్లు, చేపో, రాళ్ళు, చెత్త, చెదారం, కంప గింప అన్నీ ఉంటాయి, గోడమ్మటే ఉంటాయి. అన్నీ తొక్కుకుంటూ నానా అవస్థలు పడుతూ, నానా ఇబ్బందులు పడుతూ, ఏడుస్తూ, వేదన పడుతూ, బాధపడుతూ పోయాడు. గ్రామం మొత్తం రౌండ్ వేయాలగా గ్రామం అంతా. అట్లా వేసుకుని ఎట్టకేలకు ద్వారం వద్దకు వచ్చాడు. శ్రమ చేసుకుని, శ్రమపడి
ప్రయత్నంతో ద్వారం వద్దకి వచ్చాడు. మరి వాడు బయటికి వెళ్ళిపోవడం తరువాయి. అయితే ఏమైంది, వాడి కర్మ ఏమిటో ఆడకు రాగానే దురద, ఖండూతి అది బాధించింది. దాన్ని గోకుతూ గోకుతూ 3 అడుగులు వేయటం జరిగింది. మళ్ళా ద్వారం దాడిపోయి. మళ్ళా కథ ఏమిటి వాడిది, మళ్ళా గ్రామం చుట్టూ నానా అవస్థలు పడుతూ, ముండ్లు అవస్థలు పడుతూ, తొక్కుతూ అవస్థలు పడి 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 మళ్ళా ద్వారం వద్దకు వచ్చాడు. వాడి కర్మేమిటో ఆడకు రాగానే ఆ దురద, దాంతో ఆ దురద గోగుతూ 3 అడుగులు వేశాడు. ద్వారం దాటిపోయింది. మళ్ళా గోడ పట్టుకున్నాడు. ఇది వాడి పని అన్నమాట. ఏ పూట వాడు ప్రారంభం చేశాడో కానీ ఈ రోజు వరకు కూడా వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఏ రోజు వరకు, ఈ రోజు వరకు కూడా వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఏమిటా గోడ చెప్పండి. ఇందా చెప్పే మీకు సంఖ్య 83,99,999 రకాలు కలిగినటువంటి ఒక జీవ సముదాయం ఉన్నది కదా. ఆ జీవ సముదాయమే పెద్ద ప్రహరీ గోడ. మనం ఆ గోడ దాటి తిరిగి 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 మానవ దేహం అనే మోక్షద్వారం వద్దకు వచ్చాం. మానవ దేహం అంటే ఏమిటి, మోక్షద్వారం. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః అంటాడు వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో యోగ వాసిష్టంలో. హే రామ, మోక్షద్వారే ద్వారపాలాః, మోక్షద్వారం మానవ దేహం అంటే మోక్షద్వారం. మోక్షాన్ని నువ్వు పొందవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ భవబంధాలు లేకుండగా, ఈ వేదనలు, దుఃఖములు, సమస్యలు, బాధలు, సంసారాలు ఇవేవీ లేకుండగా చక్కగా నువ్వు అంతర్ముఖుడవై పరమాత్మను చేరుకుని మోక్షాన్ని పొందేటువంటి యొక్క అవకాశం గల ఈ మానవ జన్మ అనేటువంటి యొక్క మోక్ష ద్వారం వద్దకు వచ్చావాయా అన్నాడు రాముడు ఆ వశిష్ఠ మహర్షి. మోక్షద్వారే ద్వారపాలాః, మోక్షద్వారం అయితే ద్వారపాలకులు నలుగురు అన్నాడు. నలుగురు ద్వారపాలకులు. శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః. శమము, విచారణ, సంతోషము, 4వది సాధు మహాత్ముల యొక్క ఆశ్రయం. వారి యొక్క సహాయముతో ఈ మోక్షద్వారంలోకి వెళ్ళిపోయే అవకాశం మానవునికి వచ్చింది. మరి భగవంతుడు అలాంటి అవకాశాన్ని మనకి మానవ దేహం ద్వారా కలుగజేశాడు. అలాంటి మోక్షద్వారం వద్ద ఉన్నటువంటి యొక్క మనం ఏం చేస్తూ ఉన్నాము? వాడేం చేశాడు? వాడు దురద అనుకుందాం, అది వాడు దురద. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ మాటకి శంకరుడు బోధించాడు. బాలాస్తావతు క్రీడాసాక్తః తరుణాస్తావతు తరుణీసాక్తః వృద్ధస్తావతు చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సాక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యావస్థలు ఏమైపోయింది? ఆటల పాటల బాల్యము గడుసును ఆపై యౌవనమబ్బునురా చీటికి మాటికి చింతజేతువిక శ్రీహరినెప్పుడు దలతువురా హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే అరయగయమునకు నడ్డమిని వ్యాకరణము దెల్పగ మందమతే అని వ్యాసాస్త్రంలో ఆ శంకరాచార్యుల వారి యొక్క ఆ శ్లోకాలకి తోహర రాశారన్నమాట. ఆ తోహర ఇట్లా ఉంటుంది. ఆటల పాటల బాల్యము గడుచును ఆపై యౌవనమబ్బునురా చీటికి మాటికి చింత చేతువిక
శ్రీహరినెప్పుడు దలతువురా. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే. బాల్యావస్థలో ఆటపాటలకు పోయే, యవనావస్థ రాగానే విషయభోగాలతో ఇజ్జురుమిస్తాడేక. ఎప్పుడేక నూనెకు మీసాలు వచ్చేసాయో బెల్ బాటన్ ఫ్రాంట్ వేస్తాడు, సొక్కా వేస్తాడు, అమ్మానం సంపాదిస్తూ ఉంటే డబ్బంతా జేబులు వేసుకుంటాడు. ఒకటే పరుగు. పొద్దున పోతే ఇప్పుడు రాత్రి ఎప్పుడో వస్తాడు. కాబట్టి గుర్రాన్ని బట్టి అవకాశాలు వాళ్ళకి కనపడటంలా ఏం చేస్తారు, అప్పుడు మెడకు గుద్దుబండ పడేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ బండి పోవాలంటే వెళ్ళే అవకాశాలు లేవే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరధాం శతం. మంత్రం వచ్చా మీకు? అయ్యవారు చెప్పేశారు, మీరు కట్టేశారు. అసలు మంత్రం చెప్పాల్సింది కట్టేవాళ్ళు, అయ్యవారు చెప్పకూడదు. ఎందుకంటే మంత్రంలో అర్థం అట్లా ఉంది. కంఠే బధ్నామి, అమ్మా ఇదిగో నీ కంఠంలో నేను కడుతూ ఉన్నా. అనేన తంతున మాంగళ్యం, తంతున దారాలతో ఉన్నటువంటి యొక్క మాంగళ్యమును తవ కంఠేన బధ్నామి, నీ కంఠంలో కడుతూ ఉన్నాను. ఎందుకోసం అని చెప్పునంటే మమ జీవన హేతున, నా జీవనం సవ్యంగా భవ్యంగా సుఖవంతంగా చేసుకోవటానికి కడుతూ ఉన్నాను అని చెప్పి అర్థం. కానీ కట్టేదేమో అతడు. అయ్యవారేమంటాడు, మమ జీవన హేతున కంఠే బధ్నా. నీ జీవనం కోసం నేను కట్టడం లేదు, నా జీవనం కోసంగా నేను కట్టుకుంటూ ఉన్నా. అందువల్ల మంగళధారణ చేసే సందర్భంలో అయ్యవారు ప్రత్యేకించి అబ్బాయి అనరా అని చెప్పని వాని చేత అనిపించాలి, ఆయన అంటాం కాదు. ఎందుకంటే మమ జీవన హేతున, నా యొక్క జీవన హేతున, నా జీవనం కొనసాగించుకోవటానికి నిన్ను భాగస్వామిగా చేసుకుంటూ ఉన్నాను. నా జీవితాన్ని పండించు, నా జీవితాన్ని సుఖబెట్టు, నన్ను ఆనందింపచేయి, ఇద్దరం కలిసి సహజీవనంగా నడుచుకుపోదాము అని చెప్పేసి ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థం అన్నమాట. కాబట్టి మంత్రాన్ని రేపు పిల్లలకి వివాహం లగ్నం చేసినప్పటికి కూడా ప్రత్యేకించి అయ్యవారి చేత మీ అబ్బాయి చేత మంత్రాన్ని చెప్పించండి, బాగా ఉంటుంది. కంఠస్థం అయితే బాగుంటుంది అన్నమాట. మరి ఆ విధంగా పారవశ్యముతో ఏదో ఆనందిస్తాం, ఏదో సుఖపడతాం, జీవితం పండించుకుంటాం అని చెప్పి అనుకున్న ఆనందంతో కడుతూ ఉంటాడు. అమ్మగారు కింద కాళ్ళకి బంధాలు వేస్తూ ఉంటుంది, తలకాయ ఉంచుకొని. వీడు పైన కడతా ఉంటాడు, అమ్మగారు కింద కాళ్ళకి బంధాలు. ఎప్పుడో చూస్తా ఇక్కడి నుంచి నా అనుమతి లేకుండా అని చెప్పి ఏడకు పోయే అవకాశాలు లేవేక. సంసార సాగరం ఘోరం తర్తుం చిత్రో నరహ. సంసారం పైపడిన తర్వాత ఏమవుతుంది, తర్వాత పిల్ల జల్లా గొడ్డు గోదా తట్టా పుట్ట మొత్తం వచ్చేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళ చదువులు, వాళ్ళ కాన్వెంట్లు, వాళ్ళ ఫీజులు, వాళ్ళు తీసుకుపోవటం, విడిచిపెడతాం, వాళ్ళు తీసుకురావటం సరిపోతుంది. అక్కడి నుంచి ఎవడ పోలేడేక. ఏమి సంసారం పైన పడి ఆ సంసార యావగేషంలో వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారం ఏదో చేయాలి, కుటుంబాన్ని పోషించాలి. ఆ విధంగా ఈ యవ్వనం కాస్త సంసారం యొక్క సాగరానికే సరిపోయింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమన్నా చేస్తాడా అని చెప్పనంటే చింతాసక్త. అది సంపాదించా వాడికి పెట్టా, ఇది సంపాదించా వీడికి పెట్టా, వాడి మాట ఇంట్లా వీడి మాట ఇంట్లా నల్లు పెట్టేశారు అని పడుచుకోవటం లేదు. భగవనామం చేసుకోవచ్చు కదా, అది ఉండదన్నమాట. మానవ జీవితం ఏంటంటే 50 ఏండ్ల దాకా భవిష్యత్తులో జీవిస్తాడు, 50 దాటిన తర్వాత భూతకాలంలో జీవిస్తాడు. శక్తి ఉంటుందిగా, అందువల్ల అది కడతా, ఇది కడతా, ఆ ప్లాట్లు కొంటా, ఈ ప్లాట్లు కొంటా, ఆ భూమి కొంటా, ఈ భూమి కొంటా, ఆ మేడ కొంటా, ఈ మేడ కొంటా, బ్యాంకులు ఆ బ్యాంకులు వేస్తా, ఈ బ్యాంకులు వేస్తా, ఇది గొడవాడు ఎప్పుడు వయసు ఉన్నప్పుడు. ఇట్లాగా భవిష్యత్తులో జీవిస్తాడు. ఇక 50 పైబడింది అనుకోండి, ఈ కాళ్ళు పోయే, చేతులు పోయే, జుట్టు పోయే, కళ్ళు పోయే, పండ్లు పోయే, అన్నీ పోయాయి కదా. ఇంకేం చేసే అవకాశాలు ఉంటాయాక
ఇంట్లో వాళ్ళు కూడా నువ్వేం చేయలేవలేవయ్యా ఆడ పోయి కూర్చో అని చెప్పని అంటారు. ఇంట్లో అమ్మగారు కూడా ఏం నువ్వు ఊరికే సొదబెడతావు, అడ్డు పడతావు, పో ఆ మూల కూర్చో, స్కూటేస్తా మధ్యాహ్నం కాదు. ఏ మాట ఎవరు లెక్క చేయరేక నీవు శక్తి ఉన్నప్పుడు, ఇంద్రియ పాఠం ఉన్నప్పుడు, బాగా చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు నీ మాట చెల్లుబాటు అవుతుంది, నీ వ్యవహారమే చెల్లుబాటు అవుతుంది, నువ్వే రాజు. ఎప్పుడైతే అవయవాలలో శక్తి ఉడిగిపోయిందో అప్పుడేమైపోతుంది, నువ్వు బంటు అయిపోతావు ఇక ఇంట్లో. ఏమి అప్పుడేంటంటే మళ్ళా ఈ భవిష్యత్ కాలంలో జీవించే జీవనం అయిపోతుంది కాబట్టి మళ్ళా ఏమవుతాడు, భూతకాలానికి పోతాడు. భూతకాలం అంటే గతం. అట్లా చేశా, ఇట్లా చేశా, వాడికి ఇచ్చా, వీడికి ఇచ్చా, వాడికి రాశా, వీడికి రాశా, అది చేశా, ఇది చేసి, ఇది గోడ అయింది, అమ్మసలయ్యింది. వర్తమానం ఏమైపోయింది, అప్పుడేమో భవిష్యత్తులో జీవించాడు, ఇప్పుడేమో భూతకాలంలో జీవిస్తూ ఉన్నాడు. వర్తమాన కాలం కొట్టుకుపోయింది. వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త అన్నాడు శంకరాచార్యుల వారు. పరే బ్రహ్మణి, ఈ బ్రహ్మణి పరబ్రహ్మమును గురించేటువంటి యొక్క చింత ఎక్కడ ఈ వీళ్ళకి. ఇప్పుడేమైపోయింది చూడండి, ఆ గురుడివాడు గోడ పట్టుకున్నాడు, వచ్చి 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 చివరికి ద్వారం వద్దకు వచ్చాడు. ద్వారం వద్దకు వచ్చాక ఏం చేశాడు, ఆ గోక్కుంటూ 3 అడుగులు వేశాడు, ద్వారం దాటిపోయింది. మళ్ళా ఏం చిక్కింది చేతికి, గోడ ఉందక, గోడ ఆడకపోతుంది, గోడ ఉందక, గోడ పట్టుకున్నాడు అతను. ఇప్పుడు మనం కూడా ఈ గోడ దాటి 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 ద్వారం వద్దకు వచ్చాం. 3 అడుగులు 3 నాళ్ళ ముచ్చట అన్నారు పెద్దలు. 3 నాళ్ళ ముచ్చట, బాల్యం ఒక ముచ్చట, యవ్వనం ఒక ముచ్చట, వృద్ధాప్యం కూడా ముచ్చటేనా? అదొక ముచ్చట, ఆ ముచ్చట ఆ ముచ్చటే, ఏ ముచ్చటకు ఆ ముచ్చటే. అందువల్ల వృద్ధాప్యం ఒక ముచ్చట అన్నమాట. 3 నాళ్ళ ముచ్చట అయిపోయాయి. 3 అడుగులు వేశాడు, ద్వారం దాటిపోయింది, గోడ పట్టుకున్నాడు. అట్లా మనం కూడా జీవితంలో ఏం చేస్తూ ఉన్నాం, 3 అడుగులు వేసామా అంటే ద్వారం దాటిపోయే గోడ పట్టుకొని. మరి కొద్దిమంది వాళ్ళ విషయం చూసినట్లయితే కొంతమంది 1 అడుగు వేసేసారు, అయిపోయింది. 2 అడుగులో ఉన్నారు యవనస్తులు. మరి కొద్దిమంది అయితే 2 అడుగు కూడా బాల్యం పోయే, యవనం పోయే, 2 అడుగులు అయిపోయినాయి. 3వ అడుగు ఎక్కడ దాకా పోయింది? 3వ అడుగు ఉందా, ఇంకా సగం అయిపోయిందా? అడుగు పడిందనుకో, ఈ దేహం పోయిందనుకో, పరిస్థితి ఏమిటి? మళ్ళా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. పునరపి జననం పునరపి అననం. అందుచేత ఇక్కడ అంటున్నాడు, జననీ జనకుల బాసియు ఘనవృకముల బాధపడక కడుబెన్నెలమై యౌవడు గర్భంబున పోషించే పోషకుడడవిన్ యవ్వడు సృజించు ప్రాణుల నెవ్వడు రక్షించు దృంచు నెవ్వడు అనంతుండు యవ్వడు విభుడెవ్వడు వాడివ్యదమునా మనుచు బెనుచు హేలాతురుడై. విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క లీలా నాటకం అని చెప్పి అన్నారు. ఎవ్వడు సృజించు ప్రాణుల నెవ్వడు రక్షించు దృంసు. సృష్టి స్థితి లయములు 3 కూడా ఒక ప్రక్రియగా, ఒక వినోదాత్మకంగా విశ్వమంతా కూడా, విశ్వంలో ప్రాణులు ఆ విధంగా చేసుకుపోతూ ఉన్నారు. ఈ పుట్టటము, జీవించటము, మరణించటము, ఉత్పత్తి, స్థితి, లయం, ఈ 3 కూడా ఆ సర్వేశ్వరునికి ఒక హేలాతురుడై, ఒక లీలా విధానంగా విశ్వమంతా కూడా కొనసాగించుకుంటూ పోతూ ఉన్నది. యవ్వడు విభుడు, యవ్వడు ఆడ్యుడు. సమస్త విశ్వానికి భగవంతుడే విభుడు. విభుడు అంటే ప్రభువు అన్నమాట.
ప్రభవతి సమర్థో భవతీతి ప్రభు, సమస్త విశ్వానికి ప్రభువై సమస్త జగత్తును పాలన చేస్తూ ఉన్నాడు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అన్నది గీత. మయా అధ్యక్షేన, నా యొక్క అధ్యక్షతన ఈ విశ్వమంతా కూడా ప్రవర్ధమానముగా ఉన్నది. సమస్త విశ్వానికి ప్రభు, గతి భర్త, ప్రభు, సాక్షి, నివాస, శరణం, సుహృత్, ప్రభవ, ప్రళయస్థానం, నిదానం, బీజం, అవ్యయం. గీత అద్భుతంగా పరమాత్మ దాంట్లో బోధిస్తాడు. గతి భర్త, ప్రభు, సాక్షి అన్నీ కూడా ఆయనే అయ్యి విశ్వానిని అంతటినీ కూడా సృష్టిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, లయమైపోతూ ఉన్నది. ఎవ్వడు విధమున మనుచును హేలాతురుడై, హేలాతురుడై